మద్యపానం, ధూమపానం ఈనాటి మానవ సమాజానికి పట్టిన చీడ. వాటికి తోడు పాన్, గుట్కా, జర్దా, చెదపురుగుల లాంటి మాదక ద్రవ్యాలు ఎన్నో. తప్పించుకుందామన్నా తప్పుకొని ఈ వ్యసనాలకు చరమగీతం పాడించి ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రసాదిస్తున్నారు ప్రముఖ డి అడిక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ వై జయరామిరెడ్డి గారు. 7 సంవత్సరాల వ్యవధిలో 20,000 మంది వ్యసనపరులను శోధించి సరిచేసిన అనుభవంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద డి అడిక్షన్ క్లినిక్ స్థాపించారు వై జయరామిరెడ్డి గారు. తన సేవలకు ప్రతిగా 2003 సంవత్సరానికి బెస్ట్ డాక్టర్ అవార్డును అందుకోగలిగారు డాక్టర్ రెడ్డి గారు. మారుతున్న సంస్కృతితో పాటు ఈనాడు ఈ దురలవాట్లకు చాలామంది కూడా బానిసలై వారి జీవితాలను మధ్యలోనే ముగించాల్సిన దుస్థితి ఏర్పడుతుందండి. ముఖ్యంగా ఈ ఆల్కహాల్ తాగడము, సిగరెట్స్ తాగడము, గుట్కా, పాన్ పరాగు, జర్దా, ఈ మాదక ద్రవ్యాలు తీసుకోవడం లాంటి చెడు వ్యసనాలకు చాలామంది బానిసయి తర్వాత భయంకరమైన డిసీజెస్కు గురవుతున్నారు. ఈ దురలవాట్లకు బానిస కావడానికి కారణాలు ఏవైనా కావచ్చు. కుటుంబ సమస్యలు ఉండవచ్చు, వ్యాపారంలో సమస్యలు, వ్యాపారం నష్టాలకు గురి కావడం కానీ, తర్వాత ఉద్యోగం చేసే వాళ్ళైతే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువ కావడం అయితేనేమి, తర్వాత ఇదే స్టూడెంట్స్ ఈ సినిమాలు చూసి అనుకరించడం వల్ల అయితేనేమి, అదేవిధంగా ఈ బ్యాడ్ సర్కిల్ అంటే ఫ్రెండ్ సర్కిల్ ఈ చెడు అలవాట్లు ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఈ దురలవాట్లకు చాలామంది కూడా గురవుతున్నారండి. ఈ దురలవాట్ల ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేది వారి యొక్క శరీరంపై ఎక్కువ ప్రభావం చూపి వారిని లోపరుచుకోవడం వల్ల ఈ చెడు వ్యసనాలు అనేది వదిలిపెట్టడము చాలా కష్టసాధ్యమైన విషయం అండి. ఇటువంటి వారిలో ఈ చాలా కాలం అడిక్ట్ కావడం వల్ల వీరిలో విత్డ్రావల్ సిమ్టమ్స్కు గురి కావడం అనేది జరుగుతుందండి. ఈ విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేటివి చాలా కాలము ఈ దురలవాట్లకు బానిస కావడం వల్ల ఎప్పుడైతే అవి తీసుకోకుండా మానివేస్తారో అప్పుడు ఈ విత్డ్రావల్ సిమ్టమ్స్ గురి కావడము జరుగుతుందండి. ఈ విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటే నిద్ర రాకపోవడము, జ్వరం వచ్చినట్టు ఉండడము, బలహీనం నీరసంగా ఉండడము, కాళ్ళు చేతులు వణకడము, తర్వాత మానసిక కలత, హెలూజినేషన్స్ అంటే లేనివి ఉన్నట్టుగా ఊహించుకోవడము, తర్వాత పిచ్చిగా బిహేవ్ చేయడము, ఇటువంటి లక్షణాలన్నీ గురి కావడం జరుగుతుందండి. ఈ లక్షణాలకు గురైనప్పుడు మళ్ళీ వాళ్ళు ఈ ఆల్కహాల్ తీసుకోవడం కానీ, సిగరెట్స్, గుట్కాలు తీసుకున్నట్లయితే వాళ్ళు ఈ లక్షణాలు తగ్గిపోవడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారండి. కాబట్టి ఇటువంటి వారిలో మనం హోమియోపతి మందులు ఉపయోగించి ఈ విత్డ్రావల్ సింప్టమ్స్ రాకుండా కంట్రోల్ చేయడం వల్ల ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుందండి. అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది, మంచి కంటే ముందు చెడే ఉంటుంది, తొందరగా అంటుకుంటుంది. అలాగే ఈ దురలవాట్లు వయోభేదం లేకుండా అంటుకుంటాయి. చెడు స్నేహాల వలన టీనేజర్స్కి సరదాగా అలవాటవుతాయి. పరిస్థితులు, మానసిక ఒత్తిడి, బాధల నుంచి తప్పించుకోవడానికి కొందరైతే హై సొసైటీ స్టేటస్ కారణంగా మరికొందరిని అంటుకున్న అలవాట్లుగా మారిపోతాయి. అనేక రోగాలతో ఆరోగ్యాన్ని హరిస్తాయి. ముఖ్యంగా ఈ హోమియోపతి మందులు ఉపయోగించడం వల్ల ఈ హోమియోపతి మందులు మెదడుపై పనిచేసి ఈ ఆల్కహాల్ తాగాలి, సిగరెట్ తాగాలి, గుట్కా, పాన్ పరాగు వేసుకోవాలి అన్న కోరికలను రాకుండా చేయడం వల్ల ఈ దురలవాట్లు మానుకోవడానికి ఉపయోగపడతాయండి. అదేవిధంగా ఈ కోరికలు రాకుండా చేయడము ఒకటైతే, తర్వాత ఇటువంటి వ్యక్తుల మానసిక స్థితిలో మార్పు తీసుకొని రావడం వల్ల ఈ హోమియో మందులను ఉపయోగించి వారి యొక్క మానసిక స్థితిలోనే మార్పు తీసుకురావడం వల్ల మనం ఈ దురలవాట్లకు శాశ్వతంగా దూరం అయ్యేట్లు చేసుకునే అవకాశాలు చాలా చక్కగా ఉంటాయండి. ముఖ్యంగా ఈ ఆల్కహాల్, సిగరెట్స్, ఈ గుట్కాలు వేసుకునే వాళ్ళు, అదేవిధంగా మాదక ద్రవ్యాలు వేసుకునే వాళ్ళలో ఈ విత్డ్రావల్ సింప్టమ్స్ రాకుండా కంట్రోల్ చేయడము, కోరికలు రాకుండా కంట్రోల్ చేయడం వల్ల, అదేవిధంగా ఈ మానసిక స్థితిలో మార్పు తీసుకొచ్చి ఇటువంటి ఈ ఆల్కహాల్ మానుకోవడము, సిగరెట్స్, ఈ గుట్కాలు లాంటి చెడు వ్యసనాలు మానుకోవడానికి మేము ఇచ్చే హోమియోపతి ఫార్ములాలు ఉపయోగపడతాయండి. ఈ మెడిసిన్స్ మేము గత 7 సంవత్సరాలుగా దాదాపు 20,000 మందిపై ప్రయోగించి రీసెర్చ్ చేసి తయారు చేసిన మెడిసిన్స్. ఈ ఫార్ములాలు ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. 100% సురక్షితమైన మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ 1 నెల వాడినట్లయితే ఈ చెడు వ్యసనాల నుంచి దూరం అవుతారండి. మేమిచ్చే ఈ మందుల ద్వారా ఈ చెడు వ్యసనాల నుంచి దూరం కావడమే కాకుండా అప్పటి వరకు ఈ చెడు వ్యసనాల నుంచి ఆ శరీరంలో ఏర్పడిన కలుషిత పదార్థాలను ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో వాటిని కూడా విరుగుడుగా న్యూట్రలైజ్ చేయడం వల్ల ఒక బాడీని ప్యూరిఫై చేయడము ఒకటి. అదేవిధంగా ఈ చెడు వ్యసనాల నుంచి వచ్చే డిసీజెస్ను రాకుండా నివారించడం కూడా, వచ్చే డిసీజెస్ కూడా యాంటీడోట్గా కూడా మేము ఇచ్చే మందులు ఉపయోగపడి తద్వారా వారు ఒక మంచి ఆనందమైన జీవితాన్ని గడపడానికి అవకాశంగా ఉంటుందండి. వైద్యో నారాయణో హరి అన్నట్టు దుర్వ్యసనాలకు బానిసలైన వారిని తమ డి అడిక్షన్ క్లినిక్ ద్వారా విముక్తులను చేసి కొత్త జీవితాలను ప్రసాదిస్తున్నారు డాక్టర్ వై జయరామిరెడ్డి గారు.